వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హ్యాండ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే ఎల్లో కలర్ బ్యాంగిల్స్కి కుందన్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఈ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాప్ చేసుకున్నానండి, ఎల్లో థ్రెడ్. ఇప్పుడు దీనిపైన కుందన్ వర్క్ ఏంటి అనేది చూద్దాము. ఆ వర్క్ కోసం నేనైతే ఇలా డ్రాప్ షేప్ కుందన్స్, పర్పుల్వి డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 3mm బ్రాండ్ వైట్ గ్లాసీ తీసుకున్నాను. నెక్స్ట్ ట్రయాంగిల్ షేపు పర్పుల్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ స్క్వేర్ షేపు పర్పుల్ కలర్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు వీటితోనే ఈ బ్యాంగిల్పై కుందన్ వర్క్ ఎలా ఏంటి అనేది చూసేద్దామండి. ఫస్ట్ నేను పెట్టుకున్న విధంగా గమ్ పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కుందన్స్ అనేవి మంచిగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఏమాత్రం సైడ్ ఉన్నా లేకపోతే ఈక్వల్గా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోండి. అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఈ డ్రాప్ షేప్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్ అనేది ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోవాలి. చూడండి, ఇదే డిజైన్ అనేది టోటల్గా బ్యాంగిల్ మొత్తం కూడా మనం మేక్ చేసుకుంటాము. చూసారు కదా. ఇప్పుడు సైడ్ ఏమో ఈ ట్రయాంగిల్ కుందన్స్ తీసుకున్నాం కదా, ఆ ట్రయాంగిల్ కుందన్స్ అనేవి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ రెండు సైడ్లు పెట్టేసుకోండి. పెట్టుకున్నాక సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుందండి మళ్ళీ. చూడండి, ఇలా పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలి.
నేను ఎలా పెట్టుకుంటున్నానో ఏంటి అనేది ఒకసారి క్లారిటీగా చూడండి, చూసి మీరు పెట్టుకోండి. నేను డిజైన్ మళ్ళీ బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకుంటున్నాను, ఒకసారి చూడండి. ఏదైనా మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. గమ్ డ్రై అవ్వక ముందే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి అనేది. సేమ్ మీరు కూడా అలానే మేక్ చేసుకోండి, చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చండి. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కానీ చూసుకొని మంచిగా మేక్ చేసుకోవాలి. లేట్ అయినా సరే మంచి ఫినిషింగ్ వచ్చేటట్టు చూసుకొని మేక్ చేసుకోండి. చూసారు కదండి, టోటల్గా బ్యాంగిల్ లుక్ అయితే ఇదేనండి. ఇలానే మొత్తం బ్యాంగిల్ అంతా కూడా మనం మంచిగా స్లోగా రెడీ చేసుకుంటే మంచి లుక్ అనేది ఇస్తుందండి. టోటల్ బ్యాంగిల్ మొత్తం లుక్ చూసారు కదా, ఇలానే చేసుకోవాలండి. ఇదిగోండి 2 బ్యాంగిల్స్ ఇవి. బ్యాంగిల్ ఫైనల్ లుక్ అనేది ఇదేనండి. మీకు దగ్గరగా చేసి చూపిస్తాను బ్యాంగిల్ వర్క్ అంతా, ఒకసారి చూసేయండి.
ఈ వీడియో చూశారు కదండి. ఈ బ్యాంగిల్స్ మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ని ఇస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ మీ